మొదటి తిమోతి 1:17లో ప్రతి యుగం అంటే ఈ కాలానికి అతీతంగా చదవము. సకల యుగములలో తండ్రి అయిన దేవుడు రాజయ్యుండి ఆయన క్షయము లేనివాడు, క్షయత లేనివాడు, క్షయము లేనివాడు, చావు లేనివాడు, నిత్యము పరమాత్మగా ఉన్న పరలోకంలో ఉన్న ఆయన అక్షయుడును, కంటికి కనబడని ఆ పరమాత్మ స్వరూపుడును, అద్వితీయ దేవునికి ఘనత చూసారా. సకల యుగాలలో రాజయ్యుండి అదృశ్యుడు, ఆయన అదృశ్యుడు, అద్వితీయుడు. ఇంకా ఆయన ఘనత సకల యుగాలలో ఆయన ప్రతి యుగంలోనూ రాజయ్యుండి అధికారం, రాజు అంటే అధికారం, సర్వాధికారంగా కలిగిన వాడయ్యుండి, అక్షయుడు అంటే అసలు చావే లేనివాడు, అదృశ్యుడు, కంటికి కనబడని దేవుడు, అతనికి సాటి అయిన వాడిగా ఎవరో లేనివారుగా ఉన్న ఆయనకి ఘనత పొందిన మొట్టమొదటి అర్హత కలిగిన వ్యక్తి ఎవరంటే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్, పెంటగా ఉన్న నన్ను పెంటతో పోల్చుకున్నాడు. మనం పెంట అనుకుంటామా? నేను పెంట ఏంటంటే పాపులలో ప్రధాన పాపని అన్నాడు పౌలు గారు స్టేట్మెంట్.